వస్తుందో నాకు తెలియదు మరి. చూద్దాం చూద్దాం. జనం ప్రజలుంటారు. చాలా బోరింగ్ అనిపిస్తది మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోస్ని లైక్ చేసినందుకు, కామెంట్ పెట్టినందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మనమైతే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ మనిషి ఒక రకం, ఈ మనిషి ఒక రకం, ఈ మనిషి అయితే వేరే రకం, అసలు అవుట్ ఆఫ్ సిలబస్. చేసుకుందాము, అదే లెవెల్ యాక్సెప్ట్ చేద్దాము అని ట్రై చేస్తాను మాక్సిమం. కానీ కష్టం, నాతోనైతే కాదట్లా. ఎందుకంటే సినిమా అంటే నాకు చాలా గొప్పది భయ్. నీకు సినిమా నచ్చలేదు, ఓకే, 2 పళ్ళు వందరకు పెట్టి మళ్ళీ సినిమా అంటే చాలా గొప్పది భయ్ అనేసి ఆ సినిమానే రాడ్డు ఇయ్యాలని చూస్తున్నావా? డాకు మహారాజ్ నచ్చేవాళ్ళు ఉండొచ్చు, వీరసింహారెడ్డి నచ్చేవాళ్ళు ఉండొచ్చు. బట్ నాకైతే పర్సనల్లీ 2 మూవీస్ నచ్చలేదు. నీకు వీరసింహారెడ్డి నచ్చలేదు, డాకు మహారాజ్ నచ్చలేదు. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థం అవుతుంది, నీకేదో కావాలనిపిస్తుంది, నీకు అది దొరకట్లే. అది ఏదో నీకు అర్థం కావట్లే, అది నువ్వు మాకు చెప్పట్లే. ఏం చేద్దాం? లిటరల్గా నేను చూస్తున్నా, సినిమా నచ్చలేదు అన్నాడు, ఎక్కడైనా మంచి పాయింట్ చెప్తాడో దాన్ని ఇందాం మనము అనుకొని చూస్తున్నాను. 8 నిమిషాల వీడియోలో సోది చెప్పతానమ్మ, సోది చెప్పతానమ్మ, సోది సోది సోదే చెప్పాడు మొత్తం. అసలు ఈ మొత్తం ప్రాసెస్ లో సినిమా ఎట్లా బతుకుతుందో నాకు తెలియదు మరి. చూద్దాం చూద్దాం. చూశారు కదా పాపం ఎంత బాధపడుతున్నాడు, తెలుగు ఇండస్ట్రీకి ఎలా బతుకుతుందో, తెలుగు ఇండస్ట్రీ సినిమాలు ఏమైపోతాయో. ఈయన బాధను అర్థం చేసుకొని ఈయన కోసం ఒక మంచి 2 ప్రొడ్యూసర్లు వచ్చి ఈయనతో ఒక సినిమాలు 2 హీరోలుగా పెట్టి తీయండి అయ్యా ప్లీజ్. కానీ ఇంకా తెలిసిందే కదా, మనది షో బిజినెస్. మన వాళ్ళు ఏది అంత జల్దీ యాక్సెప్ట్ చేయరు. కానీ ఆడియన్స్ సైడ్ నుండి అండ్ మా సైడ్ నుండి ఇట్స్ వెరీ క్లియర్. నువ్వు ఏదైనా చెప్పుకోవాలంటే డైరెక్ట్ గా చెప్పుకో, షో బిజినెస్ అనేసి. మాది కాదు షో బిజినెస్, నీది షో బిజినెస్. అండ్ ఆడియన్స్ సైడ్ నుండి కూడా నేనే చెప్తున్నాను అనుకోవడం నీ పొరపాటు. నువ్వేమన్నా ఆడియన్స్ తరపున నుండి మాట్లాడే వ్యక్తివే? ఆడియన్స్ తరపున నుండి ఒక ఖాతాలో పుచ్చుకొని మాట్లాడుతున్న లాయర్వే? బాలయ్య గారు ఏ పాయింట్ లో కూడా ఒక కొత్త షేడ్ ఇద్దాము అని అటెంప్ట్ ఇయ్యలేదు. ఇప్పుడు బాలయ్య గారు కొత్త షేడ్ ఇవ్వట్లేదు, కొత్త క్యారెక్టర్ చేయలేదు అంటున్నావు. అఖండ మూవీ ఏంటిది మరి? అది కొత్త క్యారెక్టర్ కదా. అండ్ భగవత్ కేసరి ఎలాంటిది? అది కొత్త క్యారెక్టర్ కదా. ఇవన్నీ చెప్పేటప్పుడు చూసుకొని చెప్పాలమ్మా. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చెప్పేయకూడదు సన్న. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? కానీ సంక్రాంతి సినిమా అంటే మాత్రం ఈ రోజు చాలా చాలా నెగిటివ్ వైబ్సే ఉంటున్నాయి. అది సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ బట్టి కూడా తెలిసిపోవాలి ఇండస్ట్రీకి. నాకు ఇది బాగా నచ్చింది. సంక్రాంతి వైబ్స్ కూడా ఇండస్ట్రీ తెలుసుకోవాలి, నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని. మీకు తెలుసుకోలేకపోతే ఏమైనా స్టోరీలు కావాలన్నా, స్క్రీన్ ప్లేలు కావాలన్నా ఈ దగ్గర వచ్చి అడిగి డిసిషన్ తీసుకోండి. ఎందుకంత నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు కూడా? ఎంత క్లియర్గా చెప్తున్నాడు, ఇండస్ట్రీ తెలుసుకోవాలి, ఇండస్ట్రీ మారాలి అని. చూసుకుంటే చాలా చాలా బోరింగ్ అనిపిస్తుంది మూవీ. అంటే బోరింగ్ అంటే మొనాటనస్ గా డల్ అయిపోతుంది ఒక పాయింట్. ఒక్కొక్క పాయింట్లో వ్యూలో మూవీ అయితే నీకు బోరింగ్ అనిపిస్తుంది అంటున్నావు. అసలు నీకు ఆ బోరింగ్ తెచ్చిన ఆ పాయింట్స్ కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది ఎక్స్ప్లెయిన్ చేసి ఉండవు. ఒక్కొక్క పాయింట్లో నాకు మూవీ డల్ అయిపోయింది, ఒక్కొక్క పాయింట్లో హై తగ్గిపోయింది, ఒక్కొక్క పాయింట్లో నాకు ఏమి రావట్లే, ఒక పాయింట్లో నీకు రివ్యూ చెప్పేది కూడా రావట్లే నాకు తెలిసి. తమన్ గారు కూడా వచ్చేసి స్పీకర్లు తగలబడిపోతే అది ఇది అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇంకా నా వల్ల కాదు భయ్యా ఈ మనిషితో రివ్యూలు ఇవ్వడానికి. అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. నేను ఇంతకుముందు చేసిన రివ్యూవర్లే మేలు, ఏదో ఒకటి డైరెక్ట్గా పాయింట్ చెప్తారు. ఈ మనిషి 8 నిమిషాలు సోది చెప్తున్నాడు. అసలు నాకు అర్థమే కాల. తమన్ మ్యూజిక్ బాగాలేదంటాడు, చూశారు కదా, జనాలు చెవులు పోయినాయి అంటాడు. తమనేదో వేస్తా ఉంటాడు లూప్ లో, అది మనం ఇంకా బాగుంది అనుకోవాలి. నేనైతే నిజంగా సినిమా చూశాను. సినిమా చూశాక మ్యూజిక్ అయితే నేనైతే తమన్ గారికి అయితే కొట్టిన మ్యూజిక్ చాలా బిగ్ ఫ్యాన్ అయ్యాను. అంత బాగా కొట్టాడు. అసలు ఏమి తాగి కొట్టావరా అని సోషల్ మీడియాలో కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. అంత బాగా కొట్టాడు. డాకు మహారాజ్లో కూడా స్కోర్ బాగుందా బాగాలేదా అన్నది పక్కన పెడితే ఏ సీన్ లో ఎందుకు వస్తుందో అర్థం కాదు. చాలా సార్లు జస్ట్ ర్యాండమ్ గా ఏ మ్యూజిక్ ఎందుకు ఎక్కడ కొడుతున్నాడో ఈయనకి తెలియదంట. మీరేమన్నా ఇంతకు ముందు ఏమన్నా మ్యూజిక్లో కొట్టినారా ఏంటి ఎప్పుడైనా అంత బాగా? తమను ఏదో చేస్తూ ఉంటాడంట. ఏం చేస్తాడు తమను? మ్యూజిక్ డైరెక్టర్ తమను అన్న ఏదో చేస్తున్నాడంటే నువ్వు అటు చెప్పకు, ఏం చేస్తున్నాడో చెప్పు కరెక్ట్గా.
విజువల్ చాలా బెటరే. సో ఆ లెవెల్లో మనం అప్రిషియేట్ చేయాలి సితారా వాళ్ళని. బట్ అగైన్ ఒక 30-40 మినిట్స్ తర్వాత విజువల్ మనకు అలవాటు అయిపోతుంది. సో ఇంతకు ముందే కదా విజువల్ బాగుంది అన్నావు, దాని తర్వాత వెంటనే పర్లే ఏదో లాగుంది అంటున్నావు. అంటే ఒక క్లారిటీ తెచ్చుకో ఏదన్నా చెప్పేటప్పుడు. ఒకటి బాగుంది అన్నా చెప్పు, బాగాలేదన్నా చెప్పు. ఈ రెండుని మిక్స్ చేసి మిక్సర్ లాగా కొట్టకు. మాటలు కాదు, క్యారెక్టర్ ఏంది, కథ ఏంటి, ఆ లెవెల్ నుంచి తీసుకురావాలి డ్రామా అనేది. అతను ఎక్కడి నుండి తీసుకురావాలి, ఈ నుండి తీసుకురావాలా, ఇట్ట పోవాలా, అట్లా చేయాలా, ఏం మాట్లాడుతున్నావు చెప్పు. కింద నుండి తీసుకురావాలి, పై నుండి తీసుకురావాలి, సైడ్ నుండి తీసుకురావాలి. 2 మంచి స్టోరీలు రాసుకొని రా, తీసుకొచ్చేద్దాం మనం కూడా. మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. అంటే డాకు మహారాజ్ అయితే నాకు అవ్వలేదు కనెక్ట్, అదే చెప్పగలుగుతా. మొత్తానికి చెప్పావు నాకు డాకు మహారాజ్ అయితే నచ్చలేదు అని చెప్పి. మీ రివ్యూ కానీ బాలకృష్ణ గారు చూసినారనుకో, తెలుసు కదా మామూలుగా దబిడి దిబిడే. కూడా వాళ్ళ అటెంప్టే లేదు ఇక్కడ మనం కథ చెప్దామని. ఏవో కొన్ని ఫైట్లు, మ్యూజిక్ ఆ లెవెల్లో మేనేజ్ చేద్దాం అనుకున్నారు అండ్ అది అట్లే ఉంది. సో వీళ్ళు చెప్పింది కానీ మీరు సినిమా చూడకుండా ఉండద్దండి, నిజం చెప్తున్నా. డాకు మహారాజు అనేది సినిమా చాలా బాగుంది. థియేటర్లో చూసే ఫిలిము, స్టోరీ లేదు, కథ లేదు, ఇది లేదు, అవంతా కాదు. చాలా కథ ఫస్ట్ నుండి ఉంటుంది. అండ్ ఒక స్పాయిలర్ అయితే ఉంది, నేనైతే చెప్పదలుచుకోవట్లా. ఆ స్పాయిలర్ క్లైమాక్స్లో కూడా బాగుంటుంది. ఆ చిన్న పాప ఉంది కదా, దాని గురించి స్పాయిలర్ అయితే నేను చెప్పట్లేదు. అండ్ ఆ చిన్న పాప బాలకృష్ణ గారి సీన్స్ అయితే ఉంటాయి. వాస్తవంగా చెప్తున్నా, థియేటర్లో చూస్తే లిటరల్గా గూమ్స్ బంప్స్ వస్తాయి. ఆ చిన్న పాపది సీన్స్ కానీ, బాలయ్య బాబు సీన్స్ కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. తమ్మను కొట్టిన మ్యూజిక్ అయితే చూశారు కదా వీడియో, థియేటర్ తగలెట్టేసాడు అసలు. అమ్మ వాస్తవంగా కమర్షియల్ సినిమా తీయాలంటే ఒక బాలయ్య బాబుకి సొంతం. అంత బాగా తీశారు బాలయ్య బాబు గారు. అంటే మిగతా హీరోస్ అంతా తీయలేరా? అయ్యో లేదండి, సంక్రాంతికి వచ్చిన సినిమా అని నేను చెప్తున్నాను. సరే, నాకు ఏ హీరో ఎక్కువ కాదు, నాకు ఏ హీరో తక్కువ కాదు. వీళ్ళు చెప్పే చండాలమైన రివ్యూస్ జనాలు తెలుసుకోవాలని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను వీళ్ళపైన, అంతేగాని వీళ్ళకి నాకు ఎటువంటి పగ అయితే లేదు. అంటే ఒక సినిమా నచ్చింది నచ్చలేదు అనేది ఆడియన్స్కి వదిలేవాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పాలి, సినిమా బాగుందండి, స్టోరీ లైన్ బాగుంది, స్టోరీ లైన్ కూడా చెప్పకూడదు అసలు. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అసలు స్టోరీ లైన్ చెప్పకుండా మీరు వెళ్ళి చూడండి అని చెప్పి మనము ఒక ఇండస్ట్రీకి రివ్యూలు ఇచ్చేటప్పుడు ఒక సినిమా కొద్దిగా మీడియం లెవెల్లో ఉన్నా కానీ కొద్దిగా మనం మంచి చెప్పి ఆ సినిమాని కొద్దిగా బతికించడానికి చూడాలి. వీళ్ళు చెప్పే రివ్యూ అయితే మనిషి అనేవాడు కాదు కదా, సినిమాలు తీయాలంటే భయపడేటట్టు చేస్తున్నారు. అసలు ఇప్పుడు చిన్న సినిమాలు ఏవి ఆడట్లా, మీ అందరికీ తెలుసు. చిన్న హీరోలకి ఎవరు థియేటర్కి వెళ్ళట్లా, అంతా ఓటీటీలో రిలీజ్ అయిపోతున్నాయి. చాలా కష్టకాలం ఉంది. ఇలాంటి టైంలో మంచి రివ్యూస్ ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి కొద్దిగా సపోర్ట్ చేసి మనం వాళ్ళు తీసే దాంట్లో కొత్త సినిమాలు రావాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంది. మనం ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళు చిన్న స్టోరీ ఉండేది సినిమాలు తీస్తే ఎవరు చూడట్లేదు, కమర్షియల్ సినిమాలు ఇచ్చి తీద్దామని చెప్పి రిలీజ్ చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో కూడా, అంతే ఇంకేం. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.